తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. హస్తకళాభిమానులను అలరించేలా విజయవాడ మ్యారేజ్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో లేపాక్షి గాంధీ శిల్ప బజార్ను ఏర్పాటు చేశారు. ఈ శిల్ప బజార్ను మంత్రి సవిత సందర్శించారు. ఈ ఎగ్జిబిషన్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళాకారులు కళా నైపుణ్యంతో తయారు చేసిన ఉత్పత్తులను దాదాపు 100 స్టాళ్ల ద్వారా ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. టెక్స్టైల్స్, కొండపల్లి బొమ్మలు, బాటిక్ ప్రింట్స్ వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. నిజంగా చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. మరి గతంలో ఇలాంటి ఎగ్జిబిషన్స్ జరిగాయో లేదో నాకు తెలియదు. గత 5 సంవత్సరాలు చేనేతల ఎగ్జిబిషన్స్ 2 సార్లు, మళ్ళీ ఈరోజు లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ద్వారా కూడా ఈరోజు మూడోసారి కూడా నేను ఇక్కడికి అంటే 5 నెలల్లో ఇక్కడ 3 సార్లు ఎగ్జిబిషన్ జరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము ఎన్డీఏ ప్రభుత్వం చేనేతలకు, శిల్ప కళాకారులకు, హస్తకళాకారులకు మరి నిజంగా ఆ వీణ శబ్దం వింటుంటే ఇక్కడే కూర్చొని వీణ విందామా అన్నంత ఆనందంగా ఉంది. ఇప్పుడు తోలుబొమ్మలాట చూసాం. మేము చిన్నప్పుడు గ్రామాల్లో ఏదన్నా కార్యక్రమం జరగాలి అంటే తోలుబొమ్మలాట ఆడేవారు అనమాట. అది ఒక పెద్ద కళ. అలాంటి నిజంగా అది చాలా కష్టమైన కళ. సబ్జెక్ట్ నీతి ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పే నీతి మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి మర్చిపోయిన కళలను మళ్ళీ జీవం పోస్తుంది మన ఎన్డీఏ ప్రభుత్వం లేపాక్షి ద్వారా అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఎక్కడన్నా వేరే దేశాల నుంచి తెచ్చారేమో అనుకున్నాను. ఇది మన దేశం, మన భారతదేశం, మన భారతదేశ సంస్కృతులన్నీ మనం కాపాడవలసిన బాధ్యత మనందరిది ఉందని మీకు ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనలో ఉన్న కళలు ఏ దేశంలోనూ లేవు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళలు కూడా మనం గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసి అన్ని రంగాల్లోనూ మనం చేదోడు వాదోడుగా ఉండాలన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నారో, విజనరీ 2047 అన్నారో, అన్నిటికీ మనం కూడా చేదోడు వాదోడుగా ఉండాలనేదే మా అందరి సంకల్పం అని కూడా మీకు తెలియజేస్తూ, మరి విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఒకటే, భావితరాల భవిష్యత్ బాగుండాలంటే మనం ఇలాంటివన్నీ మనం ఖచ్చితంగా, ఈరోజు మీ బర్త్డే జరుగుతుంది, బర్త్డే జరిగినప్పుడు ఖచ్చితంగా మీరెవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వెళ్ళి మనం లేపాక్షిలో కొనాలి. లేపాక్షిలో మనం కొనడం వలన మన సంపద పెరుగుతుంది. మన హస్తకళాకారులకు, మన శిల్ప కళాకారులకు మనం చేదోడు వాదోడుగా ఉన్నట్టుంటుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాదు, నిజంగా నేను మొన్న లేపాక్షి షోరూమ్కి వెళ్తే ఒక ఎన్ఆర్ఐ వచ్చి, మేడం ఈ కళలు అద్భుతం, నిజంగా ఎక్కడా దొరకవు, భారతదేశంలో ఉన్న కళలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళలు ఎక్కడా లేవు, మీ సంస్కృతిని నిజంగా చాలా బాగుంది, మీరు విదేశాల్లో కూడా పెట్టండి మేడం అని అడిగినారు ఎన్ఆర్ఐలు. ఖచ్చితంగా మేము విదేశాల్లో కూడా మన ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత 5 సంవత్సరాలుగా ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. మన ఆంధ్రప్రదేశ్లో కళలన్నింటినీ మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే మనమే ప్రోత్సహించాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరూ ఇలా శిల్పకళను కావచ్చు, హస్తకళను కావచ్చు, చేనేత కళను కావచ్చు, అందరం మనం బాధ్యతగా తీసుకొని లేపాక్షి ద్వారా మనము అభివృద్ధి బాటలో వెళ్ళాలని కూడా తెలియజేస్తూ, మరి దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ పితామహుడు పొట్టి శ్రీరాములు వర్ధంతిని ప్రభుత్వ కార్యక్రమంగా గుర్తించడం హర్షణీయమని ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వైస్ చైర్మన్ పరిచూరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు మరో తరానికి గుర్తుండేలా చేయడం శుభ పరిణామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చేసినటువంటి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ స్ఫూర్తిని, వారు ఏదైతే రాష్ట్రం కోసం కృషి చేసినారో ఆ రోజు వారు పరమపదించిన రోజు, అంటే ఈ 58 రోజుల పాటు దీక్ష చేసి ఆ దీక్ష ఫలితంగా సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా వారి వర్ధంతి రోజున, అంటే రేపు డిసెంబర్ 15వ తారీఖున ఈ యొక్క రాష్ట్ర అవతరణ వేడుకలు కావచ్చు, వారి యొక్క త్యాగ స్ఫూర్తిని సమాజానికి చాటే విధంగా ప్రజలందరూ కూడా వారు చేసిన త్యాగాన్ని గుర్తించుకునే విధంగా, స్మరించుకునే విధంగా చేస్తాం, ఘనంగా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా అధికారికంగా ప్రకటిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పరంగా చేపట్టడానికి మార్గాలు సుగమం చేస్తామని తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఈ యొక్క ప్రాంతాల్లో ఏదైతే తెలుగు మాట్లాడేవారు తెలుగు, కన్నడం మాట్లాడేవారు కన్నడము, మరాఠీ మాట్లాడేవారు మరాఠీగా విభజించబడిన తర్వాత మనం నవంబర్ 1ని మనం రాష్ట్ర అవతరణ వేడుకగా జరుపుకుంటున్నాం. అవన్నీ కాకుండా ఈ యొక్క తెలుగు రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడడానికి కారణం
తెలుగు వారికి జరిగిన అవమానాలపైన ఏదైతే అమరజీవి శ్రీ పొట్టిశ్రీరాములు గారు వారి యొక్క ఆవేదన చెంది ఆనంద నిరాహార దీక్ష చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించారో ఆ సాధించిన త్యాగ ఫలితాన్ని ప్రజలందరూ కూడా తెలియజేసే విధంగా డిసెంబర్ 15వ తారీఖున ఏదైతే వారి వర్ధంతి రోజున ఘనంగా నిర్వహించడం మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం ఆనందదాయకం తెలియజేస్తున్నాం. ఈ యొక్క కృషిలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఇంతకుముందు కూడా మేము ప్రతినిధి చెప్పినాం. పవన్ కళ్యాణ్ గారు మీరే స్పందించారు, మీరే దీనిపైన మాట్లాడండి. సోషల్ మీడియాలో వచ్చినటువంటి యొక్క సమాచారాన్ని తీసుకొని శాసనసభలో ముఖ్యమంత్రి వర్యులచే ప్రకటన చేయించే విధంగా కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మేము మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క సమావేశం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏవిఎస్ వికేఎస్పి కడప క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పొట్టిశ్రీరాములు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే జయంతిని కూడా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా చేయండి. అలాగే మహాత్మా గాంధీ యొక్క జయంతి వర్ధంతి కూడా ప్రభుత్వం అధికారికంగా చేయాలని నిర్ణయించడం జరిగినా కూడా ఉన్నటువంటి అధికారులు సరిగా స్పందించడం లేదు. కాబట్టి పొట్టిశ్రీరాములు గారు రాష్ట్రం కోసం కృషి చేస్తే పూజ్య బాపూజీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారు దేశం కోసం కృషి చేశారు. ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుండి పారదోలి ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిదని మేము తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇరువురికి కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారికంగా నిర్వహించే విధంగా ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధానంలో సత్యస్వాముల పడిపూజ ఘనంగా నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ అడ్డతీగలకు చెందిన పవనగిరి స్వామీజీ జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గణపతి పూజతో పండితులు పడిపూజకు శ్రీకారం చుట్టారు. సత్యదేవునికి అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలను చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదు. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి నిమ్మల. ఈఎస్సీ ఎన్నికలను బాయ్కాట్ చేసిన వైసీపీ పార్టీ తరపున ప్రకటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఖరీఫ్ 2024-25 ధాన్యం సేకరణ ప్రక్రియకు సంబంధించిన బ్యాంకు గ్యారంటీలు సకాలంలో సమర్పించాలి. రైస్ మిల్లర్లకు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా సూచనలు. షర్మిలపై అసత్య ప్రచారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుసున్న బాలకృష్ణ తప్పుడు ప్రచారాన్ని వారే పట్టించుకోనప్పుడు తానెందుకు పట్టించుకోవాలని వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.